విఠల్ గారు, ఇప్పుడు మాలలు, మాదిగల్ని మనం విభజించేస్తే అంటే విభజించి చూస్తే వర్గీకరణ చేస్తే కానీ మాదిగలే ఎక్కువ శాతం ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి న్యాయం జరగకుండా అడుగడుగున అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా వార్డు మెంబర్ కాడి నుంచి చూసుకున్నా కూడా పెద్ద పదవుల్లో ఎవరు వాళ్ళు ఏమి లేరు అసలు ఎక్కడ కూడా మాదిగలు. అంతా కూడా మాలలే ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. మనం చూసాం. ముఖ్యంగా మనం వెంకటస్వామి గారి కుటుంబాన్ని చూస్తున్నాం. మనం ఎప్పటి నుంచో ఆయన కూడా అద్భుతం. కానీ మాదిగలకి జరుగుతున్న అన్యాయం గురించి ఇప్పుడు మీరు అన్నట్టుగా జస్టిస్ 6 అనుకూలంగా మాట్లాడినా కూడా ఎందుకు వీళ్ళకి మాకు అన్యాయం జరిగింది, వీళ్ళు మళ్ళీ పైకి ఇది చేస్తా ఉన్నారు. సో ఏంటి దీంట్లో నిజాలు ఏంటి అసలు? ఇప్పుడు సమాజంలో ఒక బలమైన భావన అయితే ఉంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఏ విధంగా అయితే తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంది అనేది ఏ విధంగా వాస్తవమో, అదే విధంగా తెలంగాణలో మాదిగ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, మాలల పాపులేషన్ తక్కువ ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్. అది 2011 సెన్సస్ కూడా చెప్తున్నాయి దానికి సైంటిఫిక్ గా. ఆంధ్రాలో మాలలు డామినేషన్ ఎక్కువ ఉండొచ్చు, మాలలు జనాభా ఎక్కువ ఉండొచ్చు, మాదిగలు తక్కువ ఉండొచ్చు. తెలంగాణ వరకు నేను చూస్తే మాత్రం ఈ 75 సంవత్సరాల డేటా తీద్దాం. 1952 నుంచి ఇప్పటి వరకు డేటా తీస్తే ఇప్పుడు మన కమిషన్ వేసిరు కదా, షమీమ్ అఖ్తర్ కమిషన్, ఆ రిపోర్ట్ లో తెలుస్తుంది కదా. కొన్ని రోజులు ఆగితే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ ప్రకారం చేస్తారు కదా. ఇప్పుడు ఇది కొత్తగా ఇప్పుడు కాదు కదా. రామచంద్రరాజు కమిషన్ కూడా గతంలో మాదిగలే వెనుకబడ్డారని తీర్పిచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. దాని ప్రకారమే వర్గీకరణం చేసిర్రు. 4 సంవత్సరాలు వర్గీకరణలో చాలా మంది మేధావులు ప్రొఫెసర్లు అయ్యారు, వాళ్ళకి న్యాయం జరిగింది. మరి తర్వాత ఉషా మెహ్రా కమిషన్ కూడా సైంటిఫిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ 2 రిపోర్ట్స్ బయట పెడదాం. రామచంద్రరాజు కమిషన్ ఏమి ఇచ్చింది, ఉషా మెహ్రా కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా ఇప్పుడున్న ధర్మాసనం సుప్రీంకోర్టులో ఉన్న 7 జడ్జిలో 6 ఏం తీర్పిచ్చారు, వీళ్ళు సుప్రీంకోర్టులో ఏం వాదనలు చేసిర్రు, మరి కౌంటర్ గా మాలలు ఏం ఆర్గ్యుమెంట్ చేసిర్రు. ఈ 2 కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు మాలల లాయర్ ఏం చెప్పిండు, మాదిగల లాయర్ ఏం చెప్పిండు. లాయర్ అయితే వాదిస్తాడు కదా. ఆ 2 వాదనలు బయట పెట్టి మరి అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం మాదిగలకు అనుకూలంగా ఎందుకు తీర్పిచ్చింది? వర్గీకరణకు అనుకూలమనే తీర్పిచ్చింది కదా, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని. మరి దీనికి కౌంటర్ గా ఏం ఆర్గ్యుమెంట్ చేసిండో ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టి మనమే మీరే యోయో టీవీ మీరే లీడ్ తీసుకోండి, మాల మేధావులను పిలుద్దాము, మాదిగ మేధావులను పిలుద్దాము, సమాజంలో ఉన్న మేధావులు అందరినీ పిలిచి అవసరమైతే ఒక 3 రోజులు చర్చ పెడదాం. ఇప్పుడు డెమోక్రసీ అంటే డిస్కషన్, డిబేట్, డైలాగ్ ఉండాలి, అంతే తప్ప ఇప్పుడు మీ వాదనలో బలం ఉంటే మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, మీరు వాదనలో నెగ్గండి, అంతే తప్ప మాట్లాడిన మాలాంటోళ్ళ మీద SC/ST కేసులు పెడతాం, ఇంట్లో నుంచి బయటకు రాని, ఉచ్చ కూడా పోసుకొనియం, మేము 10% ఉన్నాం, మేము తలుచుకుంటే మీరు బయటకు తిరగలేరు అంటే అది మీ బలహీనతకి. ఇప్పుడు దాడులు ఎవరు చేస్తారు? వాదనలో బలం లేని వాళ్ళు, తర్కం లేని వాళ్ళు దాడులు చేస్తారు, అంతే కదా. ఇప్పుడు మీ వాదనలో బలం ఉంది, మీకు నిజంగానే అన్యాయం జరుగుతుందంటే మనం కూడా అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనో లేకపోతే జూబ్లీ హాల్లోనో ఒక 2 రోజులు కూర్చుందాం, అన్ని మీడియా ఛానల్ లైవ్ కు పిలుద్దాం. నేను మాల సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నా, మాదిగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు కొట్టుకోకుండా సమాజంలో పెద్ద మనుషులు అయితే ఉన్నారు కదా, సమాజం ఏం గొడ్డుపోలే కదా, పెద్ద మనుషులను కూర్చోబెట్టి మీ వాదన మీరు వినిపించండి, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించండి, దీన్ని లైవ్ లో పెట్టండి, మీరే తీసుకోండి లేడు తీసుకుంటే అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మాదిగలేమో మాకు అన్యాయం జరిగిందని 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు చెప్తున్న దాన్ని సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. మరి మాలలు ఎక్కడ ఉద్యమాలు చేయలే కదా, మాలలు ఎవరు నష్టపోలే కదా, ఉద్యమాల్లో ఎవరు ప్రాణాలు కోల్పోలే కదా. మాలలు ఎక్కడ కూడా ఈ వర్గీకరణ వల్ల మాకు నష్టం జరుగుతుందని ఎక్కడ కూడా ఎవరికి రిపోర్ట్లు ఇవ్వలే కదా. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నాకు నూకల అన్నం కూడా దొరకలేదని బాధపడేటోడు ఒకడైతే, ఇప్పుడు కొత్తగా వచ్చి వాదన తీసుకురావడం వల్ల సమాజంలో ఏమైందంటే తొండాటగా కనబడుతుంది. మీ వాదనలో నిజం ఉండి, మీ వాదనలో తర్కం ఉండి, మీ వాదనలో డేటా ఉంటే పట్టుకురండి. ఇప్పుడు మేము మాలలకు అనుకూలం కాదు, మాదిగలకు అనుకూలం కాదు, మీరిద్దరు కొట్టుకోకుండా ఉండి మనందరం బడుగు బలగిన వర్గాలు అందరం కలిసి అందరికి రావాల్సిన రిజర్వేషన్లు పొందాలనేది మనం మేము ఏమంటున్నాం అంటే, జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు పొందడం అనేది ప్రాథమిక హక్కు. అది అంబేద్కర్ నిజమైన స్ఫూర్తి. అది అంబేద్కర్ వర్గీకరణ చేయొద్దని ఎక్కడ చెప్పలే, చేయమని ఎక్కడ చెప్పలే. అన్యాయం పోయినోడు నష్టపోవద్దు అనేదే కదా స్ఫూర్తి. ఇంతవరకు ఎవరైతే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా వెనకబడ్డ వర్గాలకు దక్కాలనే కదా. ఇంతవరకు అసలు రిజర్వేషన్ ఫలాలు పొందని కులాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 57 ఉపకులాలకు ఏ విధంగా న్యాయం చేస్తారు?
అవును. ఇప్పుడు మీరు మాలమాదిగల పంచాయతీ పెట్టుకున్నారు, మరి ఆ 57 కులాలకి గురించి ఎవరు మాట్లాడాలి? మనం ఏమంటున్నామంటే ఎవరికి నష్టం జరగకుండా అది ఎట్లా చేస్తారు టెక్నికల్ అంశం. నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు, నేను రాజ్యాంగ ఎక్స్పర్ట్ కాదు. అది ప్రభుత్వం చేయాలి, న్యాయ కోవిధులు చేయాలి. సూత్రప్రాయంగా మాదిగలకు అన్యాయం జరిగింది అనేది సమాజం నమ్ముతుందా లేదా మనకి? కాబట్టి నేనేమంటున్నా అంటే మాల సోదరులారా, దయచేసి మీరు పెద్దన్న పాత్ర తీసుకొని మీరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండి, మీకు రాజ్యాంగబద్ధంగా మీ జనాభా పెరిగింది. ఇప్పుడు గతంలో 75 సంవత్సరాల క్రితం 15% ఉంటే ఇప్పుడు 20%, 23% ఉంది అంటున్నారు. మీరిద్దరు కలిసి మీ 23% రిజర్వేషన్ కోసం కొట్లాడాలి. ఇప్పుడు గతంలో కారంచేడు, చుండూరు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మాదిగ సోదరులకు అన్యాయం జరిగితే మాలలు ఫైట్ చేశారు. ఇప్పుడు కత్తి పద్మారావు లాంటి మేధావులు కావచ్చు, గతంలో బొజ్జ తారకం కావచ్చు, మనకు అందరికీ స్ఫూర్తి ఎవరు? జ్యోతిరావు పూలే, కాంశీరాము, అంబేద్కర్ కదా. అంబేద్కర్ నిజంగా ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంటే అట్లనే కలిసి ఉండమనేది చెప్పడు కదా. వాళ్ళకి ఏదో విధంగా పరిష్కారం దక్కాలి. అది వర్గీకరణ రూపంలో జరుగుతుందా, లేకపోతే ఇంకో రూపంలో టెక్నికల్ అంశాలు పక్కకు పెడదాం. సూత్రప్రాయంగా మాదిగలు మాకు అన్యాయం జరుగుతుంది మొర్రో అంటే మీరు ఇంకా కలిసి ఉండాలంటే దానివల్ల ఐక్యత ఏ విధంగా కుదురుతుంది? ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఐక్యత ఉండాలంటే మన ఇద్దరి మధ్య మెంటల్ గా పీస్ఫుల్ గా మనస్ఫూర్తిగా కలవాలి కదా. అవును. నువ్వు పెద్ద అసలు మాట్లాడుకునే ఆ మనసే ఉండాలి కానీ ఎంతసేపు సాల్వ్ అయ్యేది సమస్య. నీకు రావాల్సింది నీకు, నాకు రావాల్సింది నాకు వచ్చి మన ఇద్దరం కలిసి శత్రువుతో కొట్లాడకుండా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఇప్పుడు తెలుగు జాతి ఒకటే. మరి ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ 60 ఏళ్ళు ఎందుకు నడిచింది? ఇప్పుడు ఎందుకు పీస్ఫుల్ గా ఉంది? ఇప్పుడు ఎవరైనా ఆంధ్రాలో తిరుగుతున్నారా? అసలు అట్లాంటి ఇష్యూసే లేవు. ఈ 10 సంవత్సరాల్లో ఎవరన్నా ఆంధ్ర మీద గానీ, ఆంధ్రాలో తెలంగాణ మీద గానీ ఎక్కడన్నా జరిగినాయా? ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు 2 రాష్ట్రాలు ఎక్కడ అవకాశం అక్కడ బతుకుతున్నారు. సేమ్ నేను ఏమంటున్నా అంటే ఇంకా మీరు నష్టపోకండి. ఇట్లా మీ ఇద్దరు పంచాయతీ పెట్టుకోవడం వల్ల సమాజంలో చులకనవుతారు. రేపొద్దున మీరు ఎవరినైతే మీరు అగ్రవర్ణాలు, మనువాదులను మీరు బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళ దృష్టిలో మీరు ఇంకా వీక్ అవుతారు. వాళ్ళ పక్కన పెట్టండి. పోనీ వాడి ఇరు వర్గాలకి న్యాయం చేద్దాం, ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పేవాడు మీ మీద కూడా మాకేమన్నా మాలల మీద కోపం ఉంటుందా, లేదా మాదిగల మీద ప్రత్యేక ప్రేమ ఉంటుందా? ఉండదు కదా. అన్యాయం మీద మాకు వాళ్ళు పిలిచారు, అన్యాయం జరుగుతుందని చెప్పారు, మేము నమ్ముతున్నాము. వాళ్ళు ఇచ్చిన డేటాని, వాళ్ళు చెప్తున్న వివరాలు, సైంటిఫిక్ రిపోర్ట్స్ అన్ని బేస్ చేసుకొని న్యాయం వాళ్ళ వైపు ఉంది, ధర్మం వాళ్ళ వైపు ఉంది అని చెప్తున్నారు. మేము చెప్పడం కాదు కదా, కమిషన్లు చెప్తున్నాయి కదా, కోర్టులు చెప్తున్నాయి కదా. మరి కాదు, దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి. ఓకే, ఇప్పుడు మన ప్రొఫెసర్ కాసిం గారు కూడా నిన్న చాలా మంచిగా మీకు అంటే ఆ వీడియో మీకు పెట్టాను. ఆయన ఎంత బాగా ఆయన దాని గురించి మాట్లాడారో మీరు కూడా చూసారు అది ఆ విషయాన్ని. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చదువుకున్న వాళ్ళము, జ్ఞానం ఉన్న వాళ్ళము, బుద్ధిజీవులము చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం వస్తుంది. ఇట్లా మనము ఘర్షణ పూరిత వాతావరణంలో తొడలు కొడతాం, మీసాలు మేలేస్తాం, అంతు చూస్తాం, బయటకు రానియము. ఇంకా వాళ్ళు చాలా నేనంట తెలంగాణలోనే అతిపెద్ద బ్లాక్ మెయిలర్ అన్నట. మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు కనీసము ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బేస్ చేసుకొని నేనేమైనా తప్పు మాట్లాడితే మీరు ఆర్గ్యూ చేయండి. ఒకవేళ నిజంగా తప్పు మాట్లాడితే నాకేమి ఈగో ప్రాబ్లం లేవు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా తప్పు చేసేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కరెక్ట్ డేటా పట్టుకొని రండి. ఇప్పుడు లేదు మాలలకే అన్యాయం జరిగిందని నన్ను కన్విన్స్ చేస్తే నేను మీ తరపున కూడా కొట్లాడతాను. అంతే కదా. ఇప్పుడు మాదిగలు మమ్మల్ని కన్విన్స్ చేసిర్రు, మాకు డేటా చూపించారు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థల రిపోర్ట్స్ ఇచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేదన్నా మేము మాలలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది, మీకు ఇచ్చిన డేటా తప్పు, మా దగ్గర కరెక్ట్ డేటా ఉంది అంటే మేము మీ తరపున కూడా కొట్లాడతాం. రేపు పొద్దున మేము ఏమంటున్నాం, ఇది కేవలం ఒక మాలలు మాదిగల గురించే కాదు, సమాజంలో జరిగే సంఘర్షణ, వాటాల కొట్లాట. ఎవరికి జనాభా ప్రకారం రాజ్యాంగం ఏం చెప్తుంది, జనాభా ప్రకారం వెనుకబడ్డ వర్గాలకి వాళ్ళకి రావాల్సిన ఫలాలు వాళ్ళకి అందాలనే కదా. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, సాంస్కృతిక న్యాయం జరగాలనే కదా. ఇది సమానత్వం కోసం జరిగే పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. ఇప్పుడు గతంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన టైంలో అంటరానితనం అనే రక్కసి ప్రతి ఊర్లో డైరెక్ట్ గా ఉంది. ఇప్పుడు కనపడని రూపంలో ఉండొచ్చు. అప్పుడు అంటరానితనం అనేదే, ఆత్మగౌరవం అనేదే ప్రాథమిక హక్కు. అది ఫస్ట్ ప్రయారిటీ. తినడానికి తిండి లేకపోయినా ఆత్మగౌరవం, అంటరానితనం అనే మనం చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఎవరు కూడా అన్టచబుల్, నువ్వు ఎస్సీ కాబట్టి నేను పక్కకు పెడతా అంటే ఎస్సీ ఎస్టీ కేసు కొన్ని రాజ్యాంగం అంబేద్కర్ గారి వల్ల రక్షణలు వచ్చినాయి మనం. ఇప్పుడు ఏంటి, విద్యలో అవకాశం కావాలి. ఒక మనిషి చదువుకుంటే ఆయనకి సమాజంలో ఒక స్థాయి వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. ఆ చదువు ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఉద్యోగాల్లో అవకాశాలు వస్తే ఉద్యోగం అనేది సామాజిక భద్రత ఇస్తుంది, సామాజిక గౌరవాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కొట్లాట అంత ఏంది, అంటరానితనం గురించి కాదు కదా. ఇప్పుడు కొట్లాట అంత ఏంది, విద్యలో మాకు అవకాశం కావాలి, ఉద్యోగాల్లో అవకాశాలు కావాలి, రాజకీయాల్లో అవకాశం కావాలి.
ఇండస్ట్రీలో ఇంకా మనందరం కలిసి కొట్లాడాల్సింది ఏంది? ఈ సంపద అంతా కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది, భూములన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో కేంద్రీకృతమైనాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవాళ్ళలో ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న పేదలంతా కలిసి సంపదని పంపిణీ చేయాలని కొట్లాడాలి. ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా మనం బేసిక్ విషయాల కోసమే కొట్లాడుతున్నామంటే పాలకులు చేసే కుట్రలకి మనం బలవుతున్నాం అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మంది పెత్తందారుల చేతుల్లో ఆ రోజు రాజరికాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ముసుగులో కూడా అదే జమీందారులు, అదే జాగీర్దారులు, అదే దేశ్ముఖులు, దేశపాండేల చేతుల్లోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మనం అందరం కొట్లాడాల్సింది చట్టసభల్లో హక్కుల కోసం. ఇవాళ రాజ్యసభలో ఎస్సీలకు రిజర్వేషన్ లేదు, ఇవాళ ఎమ్మెల్సీలలో ఎస్సీలకు రిజర్వేషన్ కొట్లాడాలి. బీసీలు 50% పైగా ఉన్నారు జనాభా, బీసీలకు 50% ఉన్న వాళ్ళకి 50% వాటా రావని కొట్లాడాలి. మనం కొట్టుకుంటే పలచన అయిపోతాం. ఇప్పుడు 10% కూడా లేని వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరుతో రిజర్వేషన్లు తీసుకుంటున్నప్పుడు మనందరం కలిసి కొట్లాడలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు 7%, 8%, 6% ఉన్నారు. 6% కూడా లేని వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. అది చూడండి ఎంత. ఇప్పుడు బీసీలు 50%, 53% ఉంటే వాళ్ళకి కేవలం 27% ఇచ్చారు. అగ్రవర్ణాలు 6%, 7% ఉన్న వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. మనం అందరం అక్కడ ఫెయిల్ అయినాం. వాస్తవంగా రాజ్యాంగ విరుద్ధం అది. మనం అందరం కలిసి లేకపోవడం వల్ల విడిపోయి పడిపోయి ఓడిపోతున్నాం. నన్ను ఎంత దూషించిన మాల సోదరులకు, మాల మిత్రులకైనా నేను ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కలిసి ఉంటేనే మనమంతా బహుజనం. మనమందరం అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, కాన్షీరామ్ గారిని గౌరవిస్తాం, జ్యోతిరావు పూలేని గౌరవిస్తాం, సావిత్రిబాయి పూలేని గౌరవిస్తాం కదా. కాబట్టి మనలో మనకేమన్నా డిస్కషన్స్ ఉంటే చర్చల ద్వారా మనం సమస్య పరిష్కరించుకుందాం. మనం కొట్లాడాల్సింది మన శత్రువు ఎవడు? మన సంపదను దోచుకోబోతున్నాడు, మన వనరులను దోచుకోబోతున్నారు. మనకి రావాల్సిన న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సిన వాటా మొత్తం పిడికడ మంది చేతుల్లో ఇలా బందీ అయిపోయింది కదా. ఇప్పుడు 99% ప్రజల చేతుల్లో ఉన్న ఆస్తులంతా ఒక ఎత్తు అయితే 1% సంపన్న వర్గాల చేతిలో ఉన్నదే ఎక్కువ ఉంది. కాబట్టి నేను నా మాల సోదరులకి, మాదిగ సోదరులకి, బీసీ సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నట్టే, తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోయింది చంద్రశేఖరరావు కోసమో, రేవంత్ రెడ్డి కోసమో, చంద్రబాబు నాయుడు కోసమో కాదు. ఈ 1200 మంది చచ్చిపోయింది ఎందుకంటే పేద వర్గాలకి న్యాయం జరగాలి, గరీబోళ్ళ తెలంగాణ ఉండొద్దు, సామాజిక తెలంగాణ రావాలి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, ఇంకెవరు కూడా ఎన్కౌంటర్లు ఉండొద్దు, ఆత్మహత్యలు ఉండొద్దు, ఆకలి చావులు ఉండొద్దు, పేదరికం. ఎందుకంటే ఇక్కడ వనరులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా నా మాల సోదరులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనం విజ్ఞతతోటి, వాళ్ళు మాదిగలు చిన్నోళ్ళు జనాభాలో ఎక్కువ ఉన్నారు, మాకు వాటా దక్కాలంటున్నారు, మనం కూర్చొని సమస్య పరిష్కరిద్దాం. అదే అంటున్నా, మీరు పిలవండి, నేను ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తా. కాసిం గారు కూడా అదే చెప్పారన్న, మీరంతా కూర్చొని మీరు మీకు సంబంధించిన నాయకులందరూ పెద్దలను గుర్తు తీసుకురండి, మాకు సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకుందాం. జస్ట్ 1-2 గంటలు కూర్చుంటే సాల్వ్ అయిపోతుంది. దానికి ఎందుకు ఇంత రచ్చ? ఇప్పుడు వాళ్ళ మీద మీరు బురద జల్లి, వాళ్ళనేదో ఇబ్బంది పెట్టి, వాళ్ళనేదో మీరు బెదిరిస్తున్నది మాత్రాన్ని మీరే పాల్సిన అవుతారు తప్ప ఉపయోగం లేదని చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ఇప్పుడు ఒక అంబేద్కర్ రైట్గా, నేను ఒక కాన్షీరామ్ సిద్ధాంతాలను నమ్మేవాడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ నా మాటల వల్ల మీరేమన్నా ఇబ్బంది పడి ఉంటే, నేనైతే మనస్ఫూర్తిగా ఎక్కడ కూడా మాలల్ని ఉద్దేశించి అనలేదు. ఒకవేళ మీరు అట్లా అనుకుంటే కూడా మీరు పిలవండి, నాకేం ఈగో ప్రాబ్లం లేదు. మనం అంతా కలిసి ఉండాలని కోరిక ఉంది, అది ఖచ్చితంగా సాధించాలని. మీరే దానికి, ఇప్పుడు మాలల్లో చాలా మంది IASలు, IPS ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు, గడ్డ చక్రపాణి గారు ఉన్నారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఉన్నారు, చాలా మంది, కత్తి పద్మారావు గారు, చాలా మంది ఉన్నారు. మీరే లేట్ తీసుకోండి. ఇప్పుడు మొన్న పిలిచిన మేధావులందరినీ మళ్ళీ పిలవండి ఒకసారి. ఇప్పుడు మాదిగల తరపున అన్యాయం జరిగిందనే మీటింగ్కి మేము వెళ్ళినాం. మాదిగలు మాలలు ఇద్దరు కూర్చున్న మీటింగ్ లో ఒక 2 days కూర్చుందాం. మీరు చెప్పేది వింటాం, వాళ్ళు చెప్పేది వింటాం, మేమేమనుకుంటున్నాం చెప్తాం. మన అందరి తరపున పెద్ద మనుషులు అయితే ఉన్నారు కదా, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు కదా, మనందరం కొట్టుకుంటే వాళ్ళు లాభపడతారు. కాబట్టి దయచేసి నా మాల సోదరులకి, నా మాదిగ సోదరులకి, ఇప్పటికే మీరు 30 సంవత్సరాలు నష్టపోయారు. ఈ చిన్న చిన్న ఇష్యూలు సెటిల్ చేసుకోకపోతే మీరు పెద్ద పెద్ద పోరాటాలు చేయలేరు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ద్వారా నిజంగా న్యాయం జరిగిందని అనుకుంటున్నారన్నా? వచ్చిందా పూర్తిగా వర్గీకరణ సఫలీకృతం అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు. అప్పటి వరకు ఉద్యోగాల్లో, విద్యలో అవకాశం లేని 27,000 మంది అయితే డేటా చెప్తుంది కదా. ప్రొఫెషనల్ కోర్సులు, MBBS, ఇంజనీరింగ్, డాక్టర్, ఈ కోర్సులు, లాయర్ అన్నిట్లలో అయితే మాదిగ సోదరులకి, ఉపకులాలకు అవకాశం వచ్చింది కదా. మన కళ్ళ ముందే కొంతమంది, ఇప్పుడు కాసిం గారు కూడా జాబ్ వచ్చింది. చాలా మంది, మా మిత్రురాలు సుజాత సూర్యపల్లికి జాబ్ వచ్చింది. చాలా మంది అసలు ఇంతవరకు పాకి వాళ్ళ నుంచి ప్రొఫెసర్లు అయ్యారు, రెల్లి కులా నుంచి IASలు, IPS అయితే. నేనేమంటున్నా అంటే, వాళ్ళు గత 4 రిజర్వేషన్ వర్గీకరణ అమలైన 4 సంవత్సరాల్లో ఒక డేటా తీసుకొచ్చారు. ఇక మాకు ఇంతమందికి విద్యలో అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగాల్లో అవకాశాలు వచ్చినాయి, ఈ వర్గీకరణ లేకపోవడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్తున్నారు. మీరు కూడా తీసుకోరండి డేటా.
వర్గీకరణ జరగడం వల్ల మాలలకు ఇంత నష్టం జరిగింది, వర్గీకరణ మాలలే వెనకబడ్డున్నారని మీరు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో మనం సైంటిఫిక్ గా ఎంపెరికల్ డేటా బేస్ చేసి, ఇప్పుడు మీరు తీసుకొచ్చేది మీకు అనుకూలంగా ఉంటుంది, మాదిగలు తీసుకొచ్చేది మాదిగలకు అనుకూలంగా ఉంటుంది. అసలు ఆర్టీఐ కింద మనం గవర్నమెంట్ ని అడుగుదాం. ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ 75 సంవత్సరాల్లో మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ అయితే, ఇప్పుడు మన ఆయన రేంజర్ల రాజేష్ ఆయన అద్భుతంగా పాడుతాడు, ఫైటర్ లాగా మంచిగా రేంజర్ల రాజేష్ అన్న, లేకపోతే అక్కడ కూర్చున్న బత్తుల రాంప్రసాద్ అన్న కావచ్చు, ఈ మిగతా వాళ్ళు నాకు డైరెక్ట్ పరిచయం లేదు. అందరం కలిసి రైట్ టు ఇన్ఫర్మేషన్ దిగంబర్ కాంబ్లే ఆయన కూడా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. సరే, నా మీద వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, నాకేం అది నేను ఈగో ప్రాబ్లం పోదలుచుకోవట్లేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఆవేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళన్న ప్రతి మాటను, ఎందుకంటే వాళ్ళని సోదరులుగా భావిస్తున్నారు కాబట్టి. అదే వేరేటోడు రెడ్డోడో వెలమోడో కమ్మోడో అంటే ఖచ్చితంగా వాళ్ళతో ఫైట్ చేస్తాం. మాకు ఇక్కడ కలుపుకపోవాలనే గుణం ఉంది. ఇప్పుడు పృథ్వన్నకైనా మాకైనా అక్కడికి వచ్చిన అందరికీ మాలల మీద కోపం లేదు. ఈ సమస్య పరిష్కరించుకుంటే మనం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాలి. జరిగిన అన్యాయం మీద మీరు మాట్లాడారు తప్పితే దాని గురించి ఆలోచించడం మానేసి లేని పని మాట్లాడు. మా లక్ష్యం ఏంటి? తెలంగాణ సాధించడం. నెక్స్ట్ ఫైట్ సామాజిక తెలంగాణ కోసం. ఇక్కడ ఉన్న రెడ్డి దొరలు, ఇక్కడ ఉన్న వెలమ దొరలు, ఇక్కడ ఉన్న కమ్మ దొరల్లో పిడికెడు మంది భూస్వాముల చేతుల్లో, పిడికెడు మంది పెత్తందారుల చేతుల్లో తెలంగాణ బద్దీ కావద్దు. 93% ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఉన్నారు. పేదోళ్ల తరపున, గరీబోళ్ళ తరపున కొట్లాడామనే కదా మేము వచ్చింది. మేము ఇవాళ నేను కానీ పృథ్వన్న కానీ ఎక్కడైనా బ్లాక్ మెయిల్ చేసినామా? వాళ్ళు మా మీద అన్నారు కాబట్టి నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్నారు. మరి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 31 సీట్లు కాంగ్రెస్ ని గెలిపించడంలో డైరెక్ట్ తిరిగిన. నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పంపించిన మనిషి ఆమెవరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మా ఇంటికి ఎందుకు వస్తారు? ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ, నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయితే దీపాదాస్ మున్షి గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎందుకు సపోర్ట్ అడుగుతారు? అజయ్ కుమార్ గారు అని ఐపీఎస్ ఆఫీసరు, సిడబ్ల్యూసీ మెంబరు, ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడి మీరు మాకు సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీకి అని ఎందుకు అడుగుతారు? ఆ రోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తి నియంతలాగా మారుతున్నాడు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కుటుంబ పాలన నడుస్తుంది, కేసీఆర్ కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే విషయంలో నేను స్వయంగా 31 కాన్స్టిట్యున్సీలలో తిరిగారు. సతీష్ కమాల్ గానీ, అశోక్ గానీ, మా టీం అంతా కూడా కాంగ్రెస్ కన్నా ఎక్కువ పనిచేసినాం. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులలో బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తీసేసారు. ఇప్పుడున్న ఆప్షన్ టిఆర్ఎస్ ని కొట్టాలంటే రేవంత్ రెడ్డి వాక్చాతుర్యము, రేవంత్ రెడ్డి పోరాట పటిమ ప్లస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, సామాజిక తెలంగాణకు కూడా కట్టుబడి ఉంది, కులగణన చేస్తాము, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తామని, సామాజిక న్యాయం అనే కదా మన రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తాడనే కదా. ఇప్పుడు మీరు నన్ను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 31 కాన్స్టిట్యూషన్లలో నేను తిరిగినా లేదా, ప్రచారం చేసినా లేదా మీరు కనుక్కోండి. నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాదు, కాంగ్రెస్ ఏజెంట్ కాదు, నేను తెలంగాణ వాదిని. తెలంగాణకి న్యాయం జరుగుతుంది అంటే మా సిద్ధాంతమే కుష్టి రోగినైనా కౌగలించుకుంటాం, బొత్త పురుగునైనా ముద్దాడుతాం. తెలంగాణ వచ్చిందే ఆ సూత్రం మీద. మాకెవరు శత్రువులు లేరు, మిత్రులు లేరు. పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణకి న్యాయం జరుగుతుంది అంటే మా సొంతంగా పార్టీ పెట్టి అంత వనరులు లేవు, అంత టైం లేదు. ఇప్పుడు రాజకీయాలంటేనే ఓట్లు, నోట్లు, సీట్లతో ఉంది. మేము ఒపీనియన్ లీడర్స్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా మేము ఎంతవరకు చేయగలమో మా శక్తి మేరకు మెజారిటీ ప్రజలకు లాభం జరిగేది చేస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, బీజేపీలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మేము తెలంగాణ ప్రజలకి, మెజారిటీ ప్రజలకి ఏ పార్టీ వస్తే న్యాయం జరుగుతుందో ఆ పార్టీకి అప్పుడున్న స్థితిలో సపోర్ట్ చేసినాం. అట్లా అంటే గతంలో మరి టీఆర్ఎస్ కోసం మేము 14 ఏళ్ళు కష్టపడ్డాం. టీఆర్ఎస్ ని విమర్శించలేదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ కేసీఆర్ చేసే నియంతృత్వాన్ని 2001 నుంచి వ్యతిరేకించారు. రుద్వన్న నేను తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తూనే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు మేము విధాన పరంగా వ్యతిరేకిస్తాం తప్ప, అనుకూలిస్తాం తప్ప, వ్యక్తి పరంగానో పార్టీ పరంగానో మాకేమో. అన్ని పార్టీల్లో దొంగలే, అన్ని పార్టీల్లో మంచోళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా నా మాల సోదరులారా, నేను మాట్లాడిన దాన్ని మీరు నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, మీ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు, కోపం లేదు, మీరేం ద్రోహులు అనలేదు, మాఫియా అనలేదు, స్మగ్లర్లు అనలేదు. ఎవరైతే మాదిగ సోదరులకి దక్కాల్సిన అన్యాయంగా తీసుకుంటున్నారో వాళ్ళని ద్రోహులని చెప్తారు. అది ఎవరైనా కావచ్చు. మరి మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరెందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? కాబట్టి సరే, మీరు మాట్లాడిన అన్ని కూడా మీకన్నా వయసులో పెద్దోడు కాబట్టి తమ్ముళ్ళు మాట్లాడారు, పొరపాటుని క్షమిస్తూనే, నేను నిజంగా ఏమైనా తప్పు చేస్తే పిలవండి, చర్చకు వద్దాం. ఇప్పుడు మనిషి అనేటోడు ఎవడైనా పొరపాటు చేయొచ్చు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిన పొరపాట, లేకపోతే ఒక్కోసారి టంగ్ స్లిప్ కావచ్చు. అది ఎవరైనా, వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది చాలా మాట్లాడారు, వాస్తవ దూరమైన మాట్లాడారు.
నేను ఏమనుకుంటున్నా, వాళ్ళు ఎమోషన్ లో ఉన్నారు, ఆవేశంలో, వాళ్ళకి మీరు అర్థం information చేసుకున్నారు. లేదని మాట్లాడుతున్నాం. అవును. ఇప్పుడు మనం అందరం కలిసి నిలవాలి కదా. ఇప్పుడు పిడికిలు బిగించాలనుకుంటున్నాం, వీళ్ళు మాలలు, వీళ్ళు మాదిగలు, వీళ్ళు బీసీలు, వీళ్ళు ఎస్సీలు, ఎస్టీలు అంటే విడిపోతాం. అవును. పిడికిలు బిగించి మనం ఎవరితో కొట్లాడాలి, మనల్ని దోచుకునే నిజమైన వర్గాలతో కొట్లాడాలి. కాబట్టి పిడికిలు బిగిద్దాం, కలిసి నిలుద్దాం, నిలిచి గెలుద్దాం. విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఎంత త్యాగం చేసి, ఆయన తన ఆరోగ్యాన్ని త్యాగం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసి మనందరం కలిసి ఉండాలని కదా. ఇప్పుడు అంబేద్కర్ త్యాగానికి అర్థం లేకుండా చేయొద్దు. మనలో మనకి ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కలిసి కూర్చుందాం, మాట్లాడుకుందాం, సమస్యను పరిష్కరించుకుందాం. డిబేటు, డిస్కషన్, డైలాగ్ ద్వారా మాత్రమే చర్చలు ప్రజాస్వామ్యంలో పరిష్కరించబడదు. తంతం, గుద్దుతాం, బహిష్కరిస్తామంటే అది ఎవరు మాట్లాడినా కూడా, అటు మాల సోదరులైనా మాదిగ సోదరులైనా ఇప్పటికే జరిగిన నష్టం చాలు. కాబట్టి సామరస్యపూర్వకంగా మాట్లాడుకుందాం. 1000 పూలు వికసించని 1,00,000 గొంతులు, 1,00,000 మెదళ్ళు సంఘర్షించారు. ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు మీకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడేటప్పుడు మీ వైపు నుంచి ఆలోచిస్తారు, అవతల గురించి మీరు ఆలోచించారు. ఎందుకంటే అవతల కడుపు కోత మీకు తెలియదు. అదేవిధంగా మీ వర్షన్ పెట్టేటప్పుడు అవతల నిందించాల్సిన అవసరం లేదు. దయచేసి ఇప్పటికైనా మాల సోదరులకి, మాల మేధావులకి, మాదిగ సోదరులకి ఈ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలి. లేకపోతే ఈ 2 పిల్లుల మధ్య పోర్లో ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కాబట్టి అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని పాటిస్తారు. అది బ్రిటిష్ రూల్ లాగా ఉంటది. కాబట్టి ఎక్కువ రోజులు ఈ రావణ కష్టం లాగా నలగద్దు. దీన్ని పరిష్కరించడానికి మా వంతుగా 1% కూడా మాకు ఇగో ప్రాబ్లం లేదు. మీరు ఎక్కడికైనా పిలవండి, రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అన్యాయం జరిగింది అని నిజంగా మీరు ప్రూవ్ చేస్తే మీ తరఫున కొట్లాడడానికి కూడా సిద్ధంగా. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.